నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ అప్పుడే నెక్స్ట్ ఎలక్షన్ మూడ్లోకి వెళ్లాయి. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలు పెడుతుంటే బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, హరీష్ తెలంగాణ జిల్లాలు చుట్టేస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ లో ఆసక్తికర చర్చ ఒకటి ఇంట్రెస్టింగ్ గా మారింది. అపోజిషన్ గా ఫైట్ చేస్తున్న తీరు బానే ఉన్నా అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహకర్తను నియమించుకోవాలా వద్దా అన్న అంశంపై కారులో ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తోందట. కొందరు నేతలు వ్యూహకర్త అవసరమని చెబుతుంటే మరికొందరు కేసీఆర్ ఉండగా మరో వ్యూహకర్త ఎందుకని ప్రశ్నిస్తున్నారట. అసలు గులాబీ పార్టీకి స్ట్రాటజిస్ట్ అవసరం ఉందా లేదా? ఎన్నికల వ్యూహకర్తపై బీఆర్ఎస్ లో డిస్కషన్. సీనియర్ నేతల నుంచి స్ట్రాటజిస్ట్ ప్రతిపాదన. వ్యూహకర్త అవసరమని ఒక వర్గం వాదన. కేసీఆర్ వ్యూహాలే సరిపోతాయంటున్న మరో వర్గం. కాంగ్రెస్ బీజేపీ వ్యూహాలపై గులాబీ దళం ఫోకస్. వ్యూహకర్తను పెట్టుకుంటారా? కేసీఆర్ వ్యూహాలతోనే ముందుకెళ్తారా? కారు జోరు పెంచుతోంది. 2.5 ఏళ్ల అపోజిషన్ రోల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశామని భావిస్తున్న బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్ కోసం అసలు సిసలు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ ఆపరేషన్ ని స్పీడప్ చేస్తోంది. పొద్దున ఒక జిల్లాలో సమావేశం, సాయంత్రం మరో జిల్లాలో ప్రెస్ మీట్ అన్నట్లుగా అటు కేటీఆర్ ఇటు హరీష్ తెలంగాణ జిల్లాలను చుట్టేస్తున్నారు. రైతుల సమస్యల నుంచి మొదలు పెడితే ఇష్యూ ఏదైనా సర్కార్ని కార్నర్ చేసేందుకు ఫీల్డ్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంకో 3-4 నెలల్లోనే ఎన్నికలు వస్తాయా అన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇదే క్రమంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలన్న దానిపై ముఖ్య నేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తను నియమించుకోవాలన్న ప్రతిపాదన కొందరు సీనియర్ నేతల నుంచి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందే డేటా బేస్డ్ పాలిటిక్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, బూత్ స్థాయి స్ట్రాటజీస్, ప్రజాభిప్రాయంపై సర్వేలు నిర్వహించాలంటే ప్రొఫెషనల్ స్ట్రాటజిస్ట్ అవసరమని కొందరు లీడర్లు అభిప్రాయపడుతున్నట్లు టాక్. అయితే ఈ ప్రతిపాదనలపై బీఆర్ఎస్ లో ఏకాభిప్రాయం కుదరట్లేదంటున్నారు. తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ట్ర సాధన వరకు, ఆ తర్వాత 10 ఏళ్ల పాలన వరకు కేసీఆర్ స్వయంగా రూపొందించిన రాజకీయ వ్యూహాలే బీఆర్ఎస్ ను ఈ స్థాయికి తీసుకొచ్చాయని ఒక వర్గం వాదిస్తోందట. కేసీఆర్ అనుభవం, ఎత్తుకు పై ఎత్తు వేసే వ్యూహం పార్టీకి పెద్ద అసెట్ అని, అలాంటప్పుడు వ్యూహకర్త అవసరం లేదని అంటున్నారట. పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వంపై పోరాడే విషయంలో అభ్యర్థుల ఎంపిక వంటి కీలకాంశాల్లో కారు స్టీరింగ్ ను సారైతేనే పర్ఫెక్ట్ గా తిప్పగలుగుతారని అభిప్రాయపడుతున్నారట. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు గతంతో పోలిస్తే పూర్తిగా మారిపోయాయని మరో వర్గం వాదిస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ కూడా తెలంగాణలో తన బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీలను ఎదుర్కోవాలంటే ట్రెండ్కు తగ్గట్లు ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఎన్నికల వ్యూహాలు అవసరమని ఇంకొందరు నేతలు సూచిస్తున్నారట. ప్రత్యేకంగా సోషల్ మీడియా ప్రభావం, డేటా అనలిటిక్స్, మైక్రో మేనేజ్మెంట్ వంటి అంశాల్లో నిపుణుల సహకారం తప్పనిసరి అవసరమవుతుందని చెబుతున్నారట. గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో బీఆర్ఎస్ కొంతకాలం పనిచేసిన విషయాన్ని నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే ఆ ప్రయోగం ఎక్కువ కాలం కంటిన్యూ కాలేదు. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ణయం లేకపోవడంతో వ్యూహకర్త నియామకంపై ఇంటర్నల్ డిస్కషన్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది. కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లడం, బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేయడం, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడడమే ప్రధాన అజెండాగా, వ్యూహంగా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అందుకే గులాబీ టీంకి వ్యూహకర్త అవసరమా లేక కేసీఆర్ వ్యూహాలే సరిపోతాయా అన్న అంశంపై మంథనాలు కొనసాగుతున్నాయే తప్ప
తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువడలేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎన్నికల వ్యూహకర్తపై చర్చ నడుస్తున్న మాట వాస్తవమే అయినా ఎలాంటి కంక్లూజన్ కు రాలేదన్న టాక్ బలంగా వినిపిస్తోంది. కారు పార్టీ వ్యూహకర్తను రంగంలోకి దించుతుందా లేక కేసీఆర్ మార్కు రాజకీయ వ్యూహాలతోనే ముందుకెళ్తుందా అనేది కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.